వెల్కమ్ టు R24 ప్రెజెంట్స్ తినరా మైమర్చి. ఈరోజు మనం మియాపూర్లో ఉన్న ఏబిఎస్ బార్బిక్యూ రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేద్దాం. వెల్కమ్ టు R24 ప్రెజెంట్స్ తినరా మైమర్చి. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? హైదరాబాద్లో బాగా ఆకలి వేసినప్పుడు ఎవరైనా ఏ రెస్టారెంట్కి వస్తారో అదే రెస్టారెంట్లో ఉన్నాం. అదే ఏబిఎస్ బార్బిక్యూ. ఇక్కడ వెరైటీస్ ఏంటో టేస్ట్ చేద్దామా? హరాబరా కబాబ్ టేస్ట్ చేద్దాం. చాలా లైట్గా ఉంది, ఫ్లేవర్ చాలా బాగుంది. మరీ ఎక్కువ స్పైసీగా లేదు. అఫ్కోర్స్ హరాబరా కబాబ్ మరీ ఎక్కువ స్పైసీగా ఉండదు, బట్ ఏంటంటే ఇది ఇంకా లైట్గా ఉంది. సో ఫైనలీ నా ఫేవరెట్ మటన్ షీక్ కబాబ్. అన్లిమిటెడ్ బార్బిక్యూ కాబట్టి జనరల్గా చాలామంది ఇక్కడికి ఎలా వస్తారంటే మార్నింగ్ 12కి వచ్చి 2 o'clock వరకు తింటూ ఉంటారు. ఎక్సలెంట్. ఫైనల్గా చికెన్ లెగ్ పీస్. లెగ్ పీస్ ఎంత స్మూత్గా ఉందంటే, ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ కూడా కంప్లీట్గా గ్రిల్ చేసినవి. ఇది ఏవి కూడా డీప్ ఫ్రై కానీ ఆయిల్లో బాగా కుక్ అయినవి కానీ కాదు, మొత్తం అన్నీ గ్రిల్డ్ ఐటమ్స్. ఎంత సాఫ్ట్గా ఉంది లెగ్ పీస్ అంటే, జస్ట్ క్రిస్పీ కార్న్ని క్రిస్పీగా ఇలా బేక్ చేశారు. మనం ఇంట్లో కార్న్తో చాలా వెరైటీస్ చేస్తాం కదా, బట్ కార్న్ని ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చాక నాకు తెలిసింది. క్రిస్పీ కార్న్ ఇది రియల్లీ ఎలా అంటే లోపలంతా ఏం లేదు, జస్ట్ కార్న్ పైన వీళ్ళు ఏదో కోట్ ఇచ్చారు. అవి తింటుంటే కరకరలాడుతూ రియల్లీ నైస్, చాలా బాగున్నాయి. ఇక్కడ పైనాపిల్ని వీళ్ళు దీనికి ఏదో మ్యాజిక్ చేసి మనకి గ్రిల్ చేసుకోమని ఇచ్చారు. ఇక్కడ గ్రిల్ చేసుకొని తింటుంటే, జనరల్గా పైనాపిల్ అసలు నాకు నచ్చదు, బట్ ఇక్కడ పైనాపిల్ ఎంత బాగుంది. ఇక్కడ ఫ్రూట్స్ని కూడా ఎవరైనా ఫ్రూట్స్ని ఇలా కుక్ చేసుకొని తింటారా, బాయిల్ చేసుకొని గ్రిల్ చేసుకొని? ఎవరు తినలేరు. బట్ ఇక్కడికి వస్తే ఇలా గ్రిల్ చేసుకొని తింటే ఫ్రూట్స్ ఇంత టేస్టీగా ఉంటాయా అనిపిస్తుంది. పన్నీర్ విత్ రెడ్ క్యాప్సికమ్, మిక్స్డ్ వెజ్. ఇందులో వచ్చేసి బేబీ కార్న్ ఉంది, ఇంకా పన్నీర్ ఉంది, వీటితో పాటు మష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు స్టార్టర్స్ తిన్నాం కదా. బ్లూ ఏంజల్ మొజిటో చాలా బాగుంది, సూపర్. లెమన్ ఫ్లేవర్తో. జనరల్గా మొజిటోస్ ఎక్కడైనా బాగుంటాయి. ఇక్కడ ఈ మంత్ 3rd నవంబర్ నుంచి 14th నవంబర్ వరకు పర్షియా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, వెజ్లో ఇంకా నాన్ వెజ్లో వీళ్ళు చాలా ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఐటమ్ని కూడా టేస్ట్ చేద్దాము. డెఫినెట్గా ఈ పర్షియా ఫుడ్ ఫెస్టివల్ కోసం ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ పర్షియన్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అన్నాను కదా, అందులో భాగంగా వీళ్ళు ఒక్కొక్క ఐటమ్ మనకు చూపిస్తున్నారు. ఫస్ట్ చేలో కబాబ్ రైస్. ఓకే, సో ఇది చేలో కబాబ్ రైస్ అంట. పర్షియన్ ఐటమ్స్. ఈ పర్సన్ కూడా పర్షియన్ స్టైల్లోనే ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మనకి సర్వ్ చేయడం, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో ఆ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా వీళ్ళు మనకి సర్వ్ చేయడం కూడా అదే స్టైల్లో వాళ్ళు మనకి సర్వ్ చేస్తున్నారు. ఆ క్యాప్ ఇదంతా చూసినట్లయితే కంప్లీట్గా పర్షియన్ స్టైల్లోనే వీళ్ళు ఉన్నారు. చేలో కబాబ్ రైస్ డిఫరెంట్గా ఉంది, మనం చూడని ఐటమ్స్ ఇవన్నీ. కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం.
వీళ్ళు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో కూడా తెలియట్లేదు. పర్షియన్ స్టైల్ కాబట్టి సంథింగ్ డిఫరెంట్. సో పర్షియన్ ఫుడ్లో ఇంకొక ఐటమ్ ఏక్యా చికెన్ మండి. ఓకే, చికెన్ మండి. ఇది పర్షియన్ అనే కాదు, హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్. ఓకే, చాలు. జనరల్గా చికెన్ మండి అంటే పర్షియన్ అంటున్నారు, బట్ నాకు తెలిసినంత వరకు చికెన్ మండి అరేబియన్ చికెన్ మండి ఉంటుంది. చూడ్డానికి బిర్యానీలా ఉన్నా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. బిర్యానీలో మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ కాజు వేస్తాం, ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ స్పైసెస్తో వీళ్ళు ఈ రైస్ని కుక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మండి. అండ్ పీస్ కూడా కొంచెం తందూరిలా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, కిస్మిస్, కాజు అన్నీ ఇస్తారు. సో ఈ పర్షియన్ ఫెస్టివల్లో భాగంగా కడాయి పన్నీర్, చికెన్ ముర్గ్ అండ్ ఫిష్ బ్రెడ్ అంటే ఇది ఏంటో డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ని టేస్ట్ చేసాం కదా, బట్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజర్ట్స్ కూడా ఉన్నాయి. డిజర్ట్స్ని కూడా మనం టేస్ట్ చేద్దాం. ఇవన్నీ చూసినట్లయితే చాలా రకాల డిజర్ట్స్ ఉన్నాయి. డిజర్ట్స్ అంటే నార్మల్గా మనం రెస్టారెంట్స్లో డిజర్ట్స్ చూస్తాం, బట్ నాన్ వెజ్తో ప్రిపేర్ అయిన డిజర్ట్స్ చూసామా? ఇక్కడ నాన్ వెజ్తో ప్రిపేర్ అయిన డిజర్ట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే పర్షియన్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ నాన్ వెజ్తో రెడీ అయిన డిజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ డిజర్ట్ని ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. ये डिजर्ट का नाम क्या है? ओके, बेक्ड अलास्का, रियली नाइस. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఫుడ్ అంతా ఒక ఎత్తు అయితే డిజర్ట్స్ ఒకదాన్ని మించి టేస్ట్ ఒకటి చాలా బాగున్నాయి. ఇప్పుడు పెట్టిన ఇక్కడ డిజర్ట్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ఈ డిజర్ట్స్ ఎవ్రీ టైం అవైలబుల్ ఉండే డిజర్ట్స్ కాదు. ఈ పర్షియన్ ఫుడ్ ఫెస్టివల్లో ఎస్పెషల్లీ ఈ డిజర్ట్స్ ఉంటాయంట. సో రెగ్యులర్గా కాకుండా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్లో అయితే ఈ డిజర్ట్స్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే కునాఫా అంట, ఏంటో ఈ నేమ్స్ కూడా పలకడం కుదరట్లేదు. ఆల్ టైమ్ ఫేవరెట్ పాప్స్కిల్స్. ఇందులో వాటర్ మిలన్ ఫ్లేవర్ ఉంది, మ్యాంగో ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాప్స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా లైక్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టం పాప్స్కిల్స్ అంటే. కూల్గా తినడానికి చాలా బాగుంటాయి. ఫుడ్ ఫెస్టివల్లో దొరికే స్వీట్స్ మనం ఆల్రెడీ టేస్ట్ చేసాం కదా, బట్ ఎప్పుడు మనకి 365 డేస్ అవైలబుల్ ఉండే డిజర్ట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ డెజర్ట్స్ని కూడా మనం టేస్ట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే సెలబ్రేషన్ పేస్ట్రీ అంట. సెలబ్రేషన్ పేస్ట్రీస్ అంట. నిజంగానే ఈ పేస్ట్రీస్తో సెలబ్రేట్ చేసుకోవచ్చు, అంత బాగుంది టేస్ట్. రస్మలై, దీన్ని ఇంద్రాణి అంటున్నారు ఇక్కడ. రస్మలై టేస్ట్ చేద్దాం. దీని పేరు ఇంద్రాణి అంట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఐ విల్ టేక్ వన్ మోర్. ఇక్కడ వీళ్ళు ఇందులో ఫ్రూట్స్ కూడా ఇచ్చారు, పోమోగ్రానైట్ సీడ్స్ ఇచ్చారు. ఈ సీడ్స్తో పాటు ఈ లిక్విడ్తో పాటు ఈ స్వీట్ని మనం తిన్నట్లయితే దీన్ని ఏం లేదు, ఇలా ఒక స్పూన్తో తీసుకొని అయితే ఏ మ్యాజికల్ జర్నీ అంట. లైక్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొజిటోస్ ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. అలాగే పక్కన చూసినట్లయితే ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్నారు. అండ్ ఇలా వచ్చినట్లయితే ఇక్కడ పెద్ద ఓవెన్ ఉంది, ఇందులో పిజ్జాస్ రెడీ చేస్తారు.
అండ్ ఇలా వచ్చినట్లయితే ఆల్ టైప్ ఆఫ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిజ్జాస్, ఇంకా యువర్ విష్ అవర్ క్రియేషన్స్ అంట. అంటే మనం ఏదైతే విష్ చేస్తామో, అంటే పిజ్జా దగ్గర నుంచి ఆమ్లెట్ వరకు మనం వీళ్ళు ఏది అడిగినా కానీ వీళ్ళు మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు పానీపూరీస్, చాట్ సెక్షన్ కూడా ఇక్కడ ఉంది. అండ్ అలాగే వెజ్ సెక్షన్, ఇక్కడ కంప్లీట్గా వెజిటేరియన్ సెక్షన్ అనేది ఉంది. అండ్ అటు చూసినట్లయితే నాన్ వెజ్ సెక్షన్ ఉంది. అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ మాత్రమే కాకుండా డక్, ర్యాబిట్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఈము కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి దొరకడం జరుగుతుంది. ఫైనలీ ఏబీస్ బార్బిక్యూకి వస్తే ఒక ఐటమ్ ఉంటుంది, ఒక ఐటమ్ అనేది ఉండకపోవడం అనేది ఉండదు. ఆల్ టైప్ ఆఫ్ వెజ్ ఇంకా ఆల్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఏది దొరకదు, ఈ ఐటమ్ ఇక్కడ లేదు అనుకోవడానికి లేదు. ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. ఇది ఈ వారం ఏబిఎస్ బార్బిక్యూలో తినరా మై మరచి ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరో కొత్త ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. R24 సైనింగ్ ఆఫ్ శ్వేత.